హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. మన ప్రీవియస్ సెషన్లో సెక్షన్ 3 రిలేటెడ్ టాపిక్స్ని కవర్ చేసాం. ఈ రోజు మన సెషన్లో సెక్షన్ 4 రిలేటెడ్ టాపిక్స్ని కవర్ చేయబోతాం. దట్ ఈస్ రిలేటెడ్ టు అప్లికేషన్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ కాన్సెప్ట్ ర్యాగ్. అసలు ర్యాగ్ అంటే ఏంటి? రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇది ప్రస్తుతం మోస్ట్ ఇన్ డిమాండ్ జెన్ఏఎక్స్ స్కిల్. అసలు ప్రాబ్లం ఏంటి? ఎల్ఎల్ఎం అనేది చాలా పవర్ఫుల్, కానీ దాని దగ్గర మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, మీ కంపెనీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా లేటెస్ట్ న్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ దాని దగ్గర ఉండదు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా అడిగితే ఏదర్ హాల్యూసినేట్ అవుతుంది, లేదా ఐ డోంట్ నో అనే సమాధానాన్ని మనకి అందిస్తుంది. అసలు ఈ ర్యాగ్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుందంటే, మీ ఓన్ డేటా నుంచి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ రిట్రీవ్ చేసుకుంటుంది. రిట్రీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎల్ఎల్ఎం కి కాంటెక్స్ట్ గా ప్రొవైడ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ఈ కాంటెక్స్ట్ మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే ఎల్ఎల్ఎం దానికి రిలేటెడ్ ఆన్సర్ ని యాక్యురేట్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ మరింతగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జామ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక పర్ఫెక్ట్ అనాలజీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్ లో మన బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని ఆన్సర్స్ ఇస్తాము. సో నార్మల్ ఎల్ఎల్ఎం ఈస్ లైక్ క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్. అదే ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే రిలవెంట్ పేజెస్ ని సర్చ్ చేసుకొని ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఈస్ లైక్ ర్యాగ్. అసలు ర్యాగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒక 2 phases లో చూద్దాం. ఫస్ట్ ఫేజ్ వచ్చి ఇండెక్సింగ్. ఈ ప్రాసెస్ ఒకటేసారి చేస్తారు. ఈ ఫేజ్ లో మీ డాక్యుమెంట్స్ మొత్తాన్ని లోడ్ చేయాలి. ఇట్ మైట్ బి ఎదర్ పీడిఎఫ్, వర్డ్, వెబ్సైట్ ఆర్ డేటాబేస్. ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని చంక్స్ గా స్ప్లిట్ చేయాలి. దాని తర్వాత ఈ చంక్స్ ని మనం ఎంబెడింగ్ లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత వెక్టర్ డేటాబేస్ లో స్టోర్ చేయాలి. ఇదే సెటప్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ వచ్చి రిట్రీవల్ అండ్ జనరేషన్. ఫస్ట్ యూజర్ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ని మనం ఎంబెడింగ్ లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత వెక్టర్ డేటాబేస్ లో సిమిలర్ చంక్స్ ని మనం ఫైండ్ చేసి టాప్ 3 to 5 రిలవెంట్ చంక్స్ ని రిట్రీవ్ చేయాలి. వన్స్ రిట్రీవ్ చేసిన తర్వాత క్వశ్చన్ ప్లస్ రిట్రీవ్డ్ చంక్స్ ని ఎల్ఎల్ఎం కి ఫీడ్ చేస్తే ఎల్ఎల్ఎం అనేది బేస్డ్ ఆన్ ఆ కాంటెక్స్ట్ ప్రకారం మనకి ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ర్యాగ్ ని యూస్ చేసుకొని కొన్ని రియల్ టైమ్ యూస్ కేసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి చాట్ విత్ పీడిఎఫ్. ఏదైనా పీడిఎఫ్ ని మనం అప్లోడ్ చేసి బేస్డ్ ఆన్ దట్ మనం క్వశ్చన్స్ అడగచ్చు. అంతేకాకుండా ఇది కంపెనీ రిలేటెడ్ చాట్ బాట్స్ ని మరియు మెడికల్ రిలేటెడ్ చాట్ బాట్స్ ని మరి ఇంకా వేరే అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ లాంగ్చైన్ అండ్ లాంగ్రాఫ్. ఇవి జెన్ఏ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ అయ్యే పాపులర్ ఫ్రేమ్వర్క్స్. అసలు లాంగ్చైన్ అంటే ఏంటి? లాంగ్చైన్ అంటే ఎల్ఎల్ఎం యూజ్ చేసి అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఒక పైథాన్ ఫ్రేమ్వర్క్, రెడీమేడ్ కాంపోనెంట్స్ అండ్ కనెక్టర్స్ తో పాటు. వితౌట్ లాంగ్చైన్ అసలు ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవ్రీ జెన్ఏ అప్లికేషన్ కి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కోడ్ రాయాలి. ఫర్ ఏపీఐ కనెక్షన్, ప్రాంప్ట్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేటింగ్ కోడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ లోడింగ్ యాజ్ వెల్. ఇవన్నిటికి మాన్యువల్ గా కోడ్ రాయాలి. దట్స్ ఎ టైమ్ కన్స్యూమింగ్ అండ్ రిపిటేటివ్ యాజ్ వెల్. విత్ లాంగ్చైన్ ఇవన్నీ రెడీమేడ్ కాంపోనెంట్స్ గా అవైలబుల్ ఉంటాయి. ఏదైనా ఎల్ఎల్ఎం కి కనెక్ట్ చేయడానికి 1 లైన్ కోడ్ చాలు. ఈవెన్ డాక్యుమెంట్ లోడ్ చేయడానికి, మెమరీ మేనేజ్మెంట్ చేయడానికి బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఉంటాయి. సో హవర్స్ లో యాప్ బిల్డ్ చేయొచ్చు. కీ కాంపోనెంట్స్ అండ్ క్యాపబిలిటీస్ క్విక్ గా చూద్దాం. మోడల్స్ లైక్ ఓపెన్ ఏఐ, జెమినై అండ్ సమ్ అదర్ లోకల్ మోడల్స్ ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా రీయూజబుల్ డైనమిక్ ప్రాంప్ట్ టెంప్లెట్స్ కూడా కొన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చైన్స్ ఫర్ మల్టిపుల్ ఆపరేషన్స్ లింక్ చేయడానికి, మెమరీ ఫర్ కన్వర్జేషన్ హిస్టరీ మేనేజ్ చేయడానికి, డాక్యుమెంట్ లోడర్స్ ఫర్ పీడిఎఫ్, వెబ్సైట్, డేటాబేసెస్ లోడ్ చేయడానికి ఎన్నో కాంపోనెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం లాంగ్చైన్ అంటే ఏంటో చూసాం. అసలు లాంగ్రాఫ్ అంటే ఏంటి? లాంగ్రాఫ్ అంటే లాంగ్చైన్ యొక్క ఎక్స్టెన్షన్ ఫర్ బిల్డింగ్ కాంప్లెక్స్ మల్టీ స్టెప్ ఏజెంట్ వర్క్ ఫ్లోస్ విత్ లూప్స్ అండ్ డెసిషన్స్. మరి ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఫర్ బిల్డింగ్ సింపుల్ చాట్ అండ్ ర్యాగ్ బేస్డ్ అప్లికేషన్స్ కోసం లాంగ్చైన్ ఇస్ ద బెస్ట్. ఫర్ బిల్డింగ్ కాంప్లెక్స్ మల్టీ స్టెప్ ఏజెంట్, మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ కోసం లాంగ్రాఫ్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ హగ్గింగ్ ఫేస్. ఇది ఏ వరల్డ్ లో గిట్ హబ్ లాంటిది. మీరు డెఫినెట్లీ తెలుసుకోవాల్సిన ఒక ప్లాట్ఫామ్. అసలు హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటి? హగ్గింగ్ ఫేస్ అంటే ఏ మోడల్స్, డేటా సెట్స్ అండ్ డెమో యాప్ షేర్ చేయడానికి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, మోస్ట్లీ ఫ్రీ. బిఫోర్ హగ్గింగ్ ఫేస్ పవర్ఫుల్ ఏ మోడల్ ట్రైన్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్, మంత్స్ ఆఫ్ టైం కావాల్సి ఉండేది. సో ఓన్లీ బిగ్ కంపెనీస్ మాత్రమే చేయగలిగేవి. హగ్గింగ్ ఫేస్ రిలేటెడ్ రీసెర్చర్స్ అండ్ కంపెనీ వాళ్ళు ట్రైన్ చేసిన మోడల్స్ ని ఫ్రీగా షేర్ చేస్తారు. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రాజెక్ట్స్ లో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అసలు ప్లాట్ఫామ్ లో ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి? 500,000 ప్లస్ ప్రీ ట్రైన్ మోడల్స్ ఫ్రీ టు డౌన్లోడ్, 100,000 ప్లస్ డేటా సెట్స్ ఫ్రీ టు యూస్, మీ యాప్స్ ని ఫ్రీగా హోస్ట్ చేసుకోవడానికి స్పేస్, డాక్యుమెంటేషన్ అండ్ ట్యూటోరియల్ ఫర్ లెర్నింగ్ పర్పస్, ఇవన్నీ ప్లాట్ఫామ్ లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి.
అసలు హగ్గింగ్ ఫేస్లో ఏ పాపులర్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి? లామా 3 ఫ్రమ్ మెటా విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ జనరల్ పర్పస్ అండ్ వెరీ పవర్ఫుల్. మిస్టల్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. V3 from Microsoft small but smart. Gima from Google which is lightweight. Whisper from OpenAI helpful for speech to text conversion. Clip from OpenAI best for image understanding. సో పవర్ ఆఫ్ హగ్గింగ్ ఫేస్ ఏంటంటే జస్ట్ 5 లైన్స్ ఆఫ్ పైథాన్ కోడ్తో మనం పవర్ఫుల్ ఏఐ మోడల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ లోకల్ ఎల్ఎల్ఎంస్. అసలు లోకల్ ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి? క్లౌడ్ ఏపీఐ యూజ్ చేయకుండా మీ ఓన్ కంప్యూటర్ మీద ఏఐ మోడల్స్ని రన్ చేయడం. లోకల్ ఎల్ఎల్ఎంస్ ఎందుకు యూజ్ చేయాలంటే ఫస్ట్ రీజన్ వచ్చి ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. సెకండ్ రీజన్ వచ్చి మీ డేటా అనేది మీ కంప్యూటర్లోనే ఉంటుంది, ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వదు. థర్డ్ రీజన్ వచ్చి ఇంటర్నెట్ యొక్క లేటెన్సీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదు. ఒక్కసారి మోడల్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మీరు ఆఫ్లైన్లోనే వర్క్ చేసుకోవచ్చు. ఫోర్త్ రీజన్ వచ్చి ఫుల్ కంట్రోల్ మీ దగ్గరే ఉంటుంది. అసలు ఓలామా అంటే ఏంటో మీ అందరికీ తెలుసా? ఓలామా అంటే ల్యాప్టాప్ మీద ఎల్ఎల్ఎంస్ని రన్ చేయడానికి, యాప్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఈజీగా ఉండే ఒక టూల్. ఓలామాతో మీరు లామా 3, మిస్ట్రల్, గీమా, V3 అనే అన్ని టూల్స్ని రన్ చేసుకోవచ్చు. టెర్మినల్లోకి వెళ్ళి జస్ట్ ఓలామా రన్ లామా 3 అంటే డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా స్టార్ట్ కూడా అవుతుంది. అసలు ఎల్ఎం స్టూడియో అంటే ఏంటో మీకు తెలుసా? ఎల్ఎం స్టూడియో అనేది ఎల్ఎల్ఎంస్ని రన్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ డెస్క్టాప్ అప్లికేషన్. దీనికి ఎటువంటి టెర్మినల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎల్ఎం స్టూడియో యొక్క ఫీచర్స్ ఏంటంటే GUI ఇంటర్ఫేస్. టెర్మినల్ నాలెడ్జ్ అసలు అక్కర్లేదని చెప్పాను కదా. సో బ్రౌజ్ అండ్ డౌన్లోడ్ మోడల్స్ వెరీ ఈజీలీ. బిల్డ్ ఇన్ చాట్ ఇంటర్ఫేస్, లోకల్ ఏపీఐ సర్వర్. సో మీ పైథాన్ నాలెడ్జ్తో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలన్నా, ప్రైవేట్ డేటాతో వర్క్ చేయాలన్నా లోకల్ ఎల్ఎల్ఎంస్ అనేది వెరీ బెస్ట్ ఆప్షన్. దీంతో మనం సెక్షన్ 4 రిలేటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసాం. మరి కొన్ని కాన్సెప్ట్ మన నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. Until then, please like, share and subscribe to మన సాఫ్ట్వేర్ పాఠశాల and stay tuned for more such updates. If you have any queries, please mention in the comment section.